అవును, ఎవర్రా గుండు మధ్యలో కూర్చొని చుట్టూరు ఆడవాళ్ళ చేత సౌండ్ ఇచ్చుకుంటూ బిల్డప్ ఇస్తున్నాడే, ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పు. ఆ గుండు తన మేనమామ కూతురు పరీక్షలో పాస్ అవుతే 101 టెంకాయ కొడతాడని దేవునికి మొక్కుకున్నాడు. సన్నాసి అందరూ 108 టెంకాయలు కొడతారు కదరా, దానికి ఎందుకు ఇంత బిల్డప్? బ్రదర్, వాడు కొబ్బరికాయ నేల మీద కొట్టట్లేదు, తల మీద కొట్టించుకోబోతున్నాడు. తల మీద? సుబ్రహ్మణ్య 20, 21, 22, 24, 23 డిస్టర్బ్ చేయకరా. 28, 29. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ప్రేమ కోసం ఇంత త్యాగం చేస్తారా? గ్రేట్. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నిజం కదా? నువ్వు వెంటనే ప్యాంట్ ఇప్పిస్తున్నావు, ఒక పచ్చలు గీ కట్టుకుంటావు. నేను వెళ్ళి టెంకాయలు తీసుకొస్తాను. ఎందుకురా? ఎందుకా? ఆ గుండోడు నిన్ను డామినేట్ చేస్తున్నాడా? మన కర్పూరం ఐడియా వర్కౌట్ అవదు. ఆ సన్నాసి వధవ 108 టెంకాయలు కొట్టుకుంటున్నాడు. అది అమ్మాయికి బాగా నచ్చిందిరా. నువ్వెవర్రా? నా అల్లుడివి. 1008 టెంకాయలు కొడుతున్నావు తల మీద. నీ తల మీదే కదా? లేదురా, నేనా లవ్ చేస్తుంది. ఆ అమ్మాయి నువ్వే కదరా లవ్ చేస్తుంది. ఈ తల మీద కొట్టబోతున్నా. అరే మిత్రద్రోహి, నా ప్రేమకు ఐడియా ఇవ్వరా అంటే చావుకు ఐడియా ఇస్తున్నావు కదరా. ఐడియా మార్చు. మారుద్దాంరా. ఏ తొందరగా రా. హలో, మేమిద్దరు ప్రాణప్రదంగా ప్రేమించుకుంటున్నాం సార్. సార్, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం సార్. అది నచ్చిన ఒక గుంపు మమ్మల్ని తరుముకొస్తుంది. మీరే ఎలాగైనా కాపాడాలి. వీళ్ళిద్దరికి మనం హెల్ప్ చేసామనుకో, మంజుకి నీ మీద ప్రేమ పుట్టుకొస్తుందిరా. సూపర్ రా. మీరు కంగారు పడుతుంది. లవ్ జంటలు పెళ్లి చేసుకుంటే గుడి సపరేట్ ఉంది. అక్కడ మా చెల్లెలకి మీరు తాళి కడుతున్నారు. పదండి. ఎస్కేప్ అయిపోయారు. కాబోయే దంపతులు దిగండి, సంతోషంగా రండి. ఈ జంటను చల్లగా చూడమ్మా, చూడమ్మా తల్లి. తీసుకొచ్చారు ఏంటి నువ్వు క్రిస్టియన్వా? అయితే పని చేయండి, అక్కడ చర్చ్ ఉంది, ఫాదర్ కూడా నా ఫ్రెండే, అక్కడ పెళ్లి జరిపిస్తాను. పదండి. అరే మీరు వేరే సార్, నేను క్రిస్టియన్ కాదు. ఎందుకనమ్మా? ఇది చాలా శక్తి ఉన్న గుడి. ఇది శక్తి ఉన్న గుడే, కానీ లోపల ఒక ప్రాబ్లం ఉంది. గుడి లోపల ప్రాబ్లమా? సార్, ఈ గుడి పూజారే మా ఆయన. ఏమిటి? గుడి పూజారి మీ ఆయన? మరి వీడెవడు? ఇతను మా ఇంటి కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు. అలాగే మా ఇద్దరి కనెక్షన్ ఏర్పడింది. సరే, ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఇల్లు వదిలొచ్చేసాం. ఓహో. ఏమ్మా, లోపల ఉన్న పూజారి మీ ఆయన, ఈయనేమో నీకు లవరు. ఆటోలో వచ్చేప్పుడు ఒక కత్తితో వచ్చాడే కత్తుల రత్తయ్య, ఆయన మీ అన్నయ్యనా? ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. ఆయనే నన్ను 6 నెలలుగా ఉంచుకున్నారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా జీవితంలో ఇలాంటి లవ్ చూసిందే లేదమ్మా, నన్ను కాపాడమ్మా. శశి, ఎంతైనా నువ్వు కమా అంటే కంగారు మనిషి. ఓ మంచి పని చేయడానికి కంగారు అవసరమే, కానీ ఇంత పిచ్చి కంగారు పనికిరాదు. కరెక్ట్ గా చెప్పావు మంజు. ఊరుకోరా కంగారు కోతి. చూసావట్రా, ఈ కాలంలో 2 సంవత్సరాల పిల్లడు కూడా మెచ్యూరిటీతో ఎంటీవీ చూస్తున్నాడు. కానీ 22 ఏళ్ల పిల్లని చూసావా, ఎగిరి గంతులేస్తుంది. బంతి తీసుకుందాం అనుకో, చిన్నపిల్లలాగా కాళ్ళు చేతులు కట్టుకొని నేడుస్తుంది తెలుసా. చూడరా ఆ పిల్లని, చూడరా. ఆ హస్త సముద్రకం చూసే జోసుడు కూడా ఇదే చెప్పాడు మావా. కాలి మీద మచ్చ ఉన్న ఆడవాళ్ళు తెలివితేటల్లో సైంటిస్ట్లా ఉంటారట, ఆశయంలో మదర్ తెరిసాలా అట, గుణంలో చిన్నపిల్లల్లా ఉంటారట. కరెక్ట్ గా చెప్పాడు కదా. ఇంకా ఈ జోస్యాలు గీసాలు అసలు మాలేదా నువ్వు? ఇలా చూడు, లవ్ కు నీకు సెట్ అవ్వదు. ఇప్పటికి 3 సార్లు ట్రై చేసావు, 3 సార్లు ఫెయిల్ అయిపోయావు. వదిలేరా. అది మాత్రం కుదరదు మావా. రాత్రికి మంజు ట్రైన్లో ఎక్కేటప్పుడు నా ప్రియురాలిగానే ఎక్కాలి, లేదా నా మీద ట్రైన్ ఎక్కుతుంది. నీ లవ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చూడటానికి నేను ఒక జోస్యం చెప్తాను, అది చూడరా. అక్కడ ఒకే బాటిల్ ఉంది, దాన్ని మంజు అనుకో. బాల్ తీసుకొని నేరుగా కొట్టు, అది క్లీన్ బౌల్డ్ అయింది అనుకో, నీ ప్రేమ సక్సెస్. ఒకవేళ ఆ బాల్ మిస్ అయిందనుకో, నీ ప్రేమని ఇక్కడే గుంట తీసి బూడ్చిపెట్టి సమాధి కట్టు, మన సవారీకి వెళదాం. అర్థమైందా? ఏంటి శశి, నాతో పోటీయా? నన్ను ఎవ్వరూ జయించలేరు.
ఇలా చూడండి, ఈ గేమ్ ఆడడం మీకు చేత కాదు. మీరు పక్కకెళ్ళి చూస్తూ ఉండండి, నేను ఆడతాను. ఏంట్రా అలా బిత్తర చూపులు చూస్తున్నావు? ఏంట్రా కళ్ళు మీద నడుస్తున్నా? ఇంట్లో చెప్పొచ్చావా? రే చావాలని వచ్చావా? చావడానికి నా బండే దొరికిందా నీకు? ఏంటి సారీ సారీ ఆటో భాష సారీ. ఏమైందిరా? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్టు కార్ల మధ్య నిలబడ్డావు. ఇచ్చేమన్నా పట్టిందా? భాష సారీ సారీ. ఏంట్రా? కళాంజలి సారీ పోరా రే. ఏంట్రా అల్లుడిది? నీకేమన్నా మెంటలెక్కిందా? నేనేదో తమాషాగా చెప్పాను. ఒకే ఒక బాటిల్ ఉంది, నువ్వు బాల్ తో కొడితే దాన్ని తగిలితే సక్సెస్ లేకపోతే ఫెయిల్ అని చెప్పాను. దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాలా? ఇప్పుడు ఏంట్రా, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ జయించాలి అంతేగా. నేనున్నారా, నువ్వే కంగారు పడుకో. వెరీ గుడ్. 1 minute.